ఇటీవల జరిగిన ఎన్నికల్లో గ్లాసు గందరగోళం అని ఒక చర్చ నడుస్తూ ఉంది. ఏంటి ఈ గ్లాసు గందరగోళం? జనరల్గా గ్లాసులో గందరగోళం అనుకోకండి, గ్లాసు గందరగోళమే. ఈ గ్లాస్ అనేది ఎన్నికల సింబల్. మరి మన తెలుగు రాష్ట్రాలలో ఈ గ్లాస్ సింబల్ యొక్క చర్చ ముమ్మరమైంది. ఎందుకు అంటే ఈ గ్లాస్ సింబల్ అనేది జనసేన పార్టీ యొక్క సింబల్. జనసేన పార్టీ అధ్యక్షుడు అనేవాడు ఒక పవర్ఫుల్ సినిమా హీరో. ఆయన ఒక పార్టీ పెట్టి సీనియర్ రాజకీయ పార్టీ, అది కూడా ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదు, ఆయనతో పాటు పార్టీ పెట్టిన వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. మరి ఇలాంటి పార్టీకి ఒక ప్రధానంగానే ఆ ఇమేజ్ ఎంతో కొంత సంపాదించుకున్న ఆ అధ్యక్షుడు కానీ ఆ పార్టీ కానీ దానికి సింబల్గా ఉన్న గ్లాసు, దానికి వచ్చిన గందరగోళం ఏంటి అని మీరు అనొచ్చు. ఇప్పుడు ఆ పార్టీ ఓన్లీ రిజిస్టర్డ్ పార్టీ తప్ప రికగ్నైజేషన్ పార్టీ కాదు. రికగ్నైజ్డ్ పార్టీ కనుక అయినట్లయితే ఆ సింబల్ పర్మనెంట్గా ఉంటుంది. రిజిస్టర్డ్ పార్టీ అయితే తను పోటీ చేయడానికి మేము ఇన్ని సీట్లలో పోటీ చేస్తున్నాం, మాకు ఇది కామన్ సింబల్ కావాలి అని కనుక ఎన్నికల కమిషన్ని రిక్వెస్ట్ చేసుకుంటే ఎన్నికల కమిషన్ అంగీకరిస్తే ఆయన పోటీ చేసిన చోట వరకు గ్లాస్ సింబల్ వచ్చే అవకాశం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ చేసింది ఏంటి? మొదటి నుంచి కూడా ఆయన పరిస్థితి మనకు అర్థమైంది. తను ఒక పార్టీకి అధ్యక్షుడై ఉండి తన పార్టీకి తను ఓటేసుకోలేని స్థితిలోకి నెట్టబడ్డాడు. ఆయన తన పార్టీకి తను ఓటేసుకోలేదు. ఎందుకని? ఆయన పోటీ చేసింది 21 స్థానాల్లో, 21 స్థానాల్లో కూడా తను పోటీ చేయడం లేదు. తను పోటీ చేసింది 21 స్థానాల్లో ఉంటుంది, తన ఓటు మాత్రం ఇక్కడ ఉండవెల్లి దగ్గర ఉంటుంది. తనకు ఓటున్న చోట ఆయన పోటీ చేయడం లేదు. కాబట్టి కూటమిలో భాగంగా చేస్తున్నాడు కాబట్టి ఆయన ఓటున్నదేమో ఉండవెల్లిలో, ఆయన పోటీ చేసేదేమో పిఠాపురంలో, ఆయన నివసించేదేమో హైదరాబాదులో. మరి ఇంత గందరగోళంలో ఉన్నప్పుడు ఈ సింబల్ పరిస్థితి ఏంటి అనుకున్నప్పుడు అతను పోటీ చేయని చోట ఇది ఫ్రీ సింబల్ అవుతుంది గ్లాసు. కాబట్టి గ్లాసుని ఎవరైనా తన సింబల్గా తీసుకోవచ్చు జనసేన పోటీ చేయని చోట. ఆ విధంగా కొంతమంది జనసేన నుంచి అసంతృప్తిగా ఉండి బయటకు పోయి ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు కానీ, లేక ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళు ఆ గ్లాస్ సింబల్ కావాలని చెప్పి తీసుకోవడంలో కానీ, అది తెలంగాణలో కూడా ఆ సింబల్ని, గ్లాస్ సింబల్ని ఇండిపెండెంట్లు చాలామంది తీసుకున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అంటే గ్లాస్ సింబల్ తీసుకున్న తర్వాత దానికి సింబల్కి జనసేన ఇమేజ్ వస్తుంది, ఆ సింబల్ వెనుక పవన్ కళ్యాణ్ కనపడుతూ ఉంటాడు. మరి ఈ చర్చలలో ఆ గ్లాసుకు ఓటేస్తున్నప్పుడు మేము జనసేనకు వేస్తున్నామా విడిగా వేస్తున్నామా అంటే, ఎక్కడైతే జనసేన పోటీ చేసి చోట గ్లాస్ ఉంటుంది, పోటీ చేయని చోట తెలుగుదేశానికో లేకపోతే బీజేపీకో సపోర్ట్ చేయాలి, ఆడ గ్లాస్ సింబల్ కనపడుతూ ఉంది. మరి మొదటి నుంచి జనసేన వాళ్ళు మాది సింబల్ గ్లాస్ సింబల్ గ్లాస్ సింబల్ అని దాన్ని అలా పెంచుకుంటూ వచ్చారు. మరి అక్కడ ఇండిపెండెంట్గా గ్లాసు పోటీ చేస్తున్నారు. మరి జనసేన కార్యకర్త గ్లాసుకు ఓటేస్తాడా, సపోర్ట్ చేసిన బీజేపీకి ఓటేస్తాడా, సపోర్ట్ చేసిన టీడీపీకి ఓటేస్తాడా అన్నది ఒక కన్ఫ్యూజన్. ఏది ఏమైనా ఈ గ్లాసు గందరగోళం అనేది మాత్రం తెలంగాణ, ఆంధ్రాలో 2 రాష్ట్రాల్లో కనపడింది.